నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మనం చూసుకుంటే రోజు రోజుకు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతూ ఉండంగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతూ ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ తన యొక్క గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న గగనతలాన్ని మూసివేస్తూ ఉన్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ ఎయిర్లైన్లకు నోటీసు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు అన్ని విమానాల రాకపోకలు నిలిపివేస్తూ ఉన్నట్లు తెలిపింది. ఈ నోటీసు జారీ చేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ విఐపి విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం ఇరాన్కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదిగా తెలుస్తూ ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాలలో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తూ ఉంది. దీంతో ఏ క్షణమైన ఒప్పందం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే కానీ ఇరాన్ పైన మళ్లీ దాడులు చేసే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరాన్ కూడా తన యొక్క గగనతలాన్ని మూసివేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పేసి భయాందోళనలు అయితే మొదలయ్యాయన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ తన యొక్క గగనతలాన్ని ఇప్పుడు ఎందుకు మూసివేసింది, మళ్ళా యుద్ధం ఏమైనా ప్రారంభమవుతుందా అని చెప్పేసి అయితే ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతం అంతటా మళ్ళీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. దీనిపైన అమెరికా మరియు ఇరాన్ అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే శాంతి ఒప్పందం తొందరగా కుదరాలని చెప్పేసి మనం అందరం అయితే ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.